ఫ్రెండ్స్ మనకు ఏపీ పీజీ సెట్కు సంబంధించి 2025 సో మనకి సెకండ్ ఫేజ్ అనేది చాలామంది అభ్యర్థులు అనేది అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇక దీంట్లో భాగంగానే మనకు ఇక్కడ ఇవ్వడం చూసినట్లయితే మనకు ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్డ్ ఆన్ 7th October 2025 10 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సో ఆల్రెడీ మనకి సో ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పెషల్ వెరిఫికేషన్ కోసం గుంటూరు పోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ షెడ్యూల్డ్ ఆన్ 9th October 2025 at 10 AM at Helpline Center, Acharya Nagarjuna University, Guntur. So candidates must bring original PWD certificates. Failure to attend may result is cancellation of reservation. ఓకే, సో మనకి ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 9వ తారీఖు ఉదయము 10 గంటలకంతా గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది, వెరిఫికేషన్కి ఓకే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా మీ యొక్క చదువుకున్న సర్టిఫికేట్లని కూడా వెరిఫికేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా మనకు జరుగుతూనే ఉంది. ఈరోజు మనకి October 8, 2025 అండి. సో మనకి యాక్చువల్గా ఈరోజు అలాట్మెంట్ రావాల్సి ఉంది, కానీ మనకు 8వ తారీఖు వరకు అనేది వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము రిజిస్ట్రేషన్ 29/9/2025 నుంచి 4/10 వరకు ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 30/9/2025 నుంచి 5/10/2025. వెబ్ ఆప్షన్స్ 1/10/2025 నుంచి సో 8/10/2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో చేంజెస్ వెబ్ ఆప్షన్స్ 9/10/2025 నుండి అలాట్మెంట్ వచ్చేసి 10/10/2025. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు సో మనకి 13/10/2025 నుంచి 15/10/2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోని వాళ్ళు ఉంటే ఈరోజు రాత్రి మనకి 10:11:59 వరకు టైం అనేది ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం రేపే చేసుకోవాలండి. అలాట్మెంట్ మాత్రం మనకి 10/10/2025 రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి 13/10/2025 నుంచి 15/10/2025 లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఓకే, ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియోకి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ అండి.